సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనము నుండి 16 వచనాలు చదువుతున్నాను. 1 నుండి 16 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చు నెడల అది చేయు హేయ క్రియలన్నింటినీ దానికి తెలియజేసి ఇలాగున ప్రకటింపవలెను. ప్రభువైన యెహోవా సెలవచ్చినదేమనగా, నీ కాలము వచ్చునట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటివి. నీవు పెట్టుకొనిన విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకుంటివి. నీకు నీవే శిక్ష తెప్పించుకుంటివి. శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్య జనములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నేను నియమించుచున్నాను. సమీపస్తులేమి దూరస్తులేమి అందరూ అపకీర్తి పొందిన దానవనియు అల్లరితో నిండిన దానవనియు నిన్ను అపహసింతురు. నీలోని ఇశ్రాయేలుల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. నీలో తల్లిదండ్రులు అవమానమొందుదురు. నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు. నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు. నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు. నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరుచుచున్నావు. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు. పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు. నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. తమ తండ్రి మానఛేదనము తీయువారు నీలోనున్నారు. అశుచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును. మరి ఒకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెకు తమ సహోదరిని చెరుపుదురు. నన్ను మరచిపోయి నరహత్యకై లంచం పుచ్చుకుని వారు నీలోను అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యం నీ హృదయమునకు కలదా? సహించునంత బలం నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నేను నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును. ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదును. అచ్చట అన్యజనులు ఎదుటని నీ అంతట నీవే భ్రష్టుడవై నేను యెహోవానని నీవు తెలుసుకుందువు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతివారు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహాగణుడవైన మా దేవ, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు. మా ప్రభువా, యెరూషలేము యొక్క గతిని గూర్చిన విషయాలు తేటగా మేము చదువుకోగలిగాం. మా ప్రభువా, అక్కడున్న ప్రజల వైఖరి ఎంత మీకు విరోధంగా ఉందో వారి వివరాలు తేటగా వ్రాయించారు. అందులో మాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించబోతున్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము ఆలోచన చేస్తున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథములో ఒక్కొక్క వివరాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు
ఈ అధ్యాయంలో ముఖ్యంగా యెరూషలేము యొక్క నాశనము కొరకు వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. యెరూషలేము యొక్క నాశనం. ఈ అధ్యాయములో 31 వచనాలున్నాయి. 1 నుండి 16 వచనాలలో శిక్షకు కారణములు, అలాగే శిక్షా విధానం. శిక్షకు కారణాలు కనబడుతున్నాయి, శిక్షా విధానం కూడా కనబడుతుంది. అలాగే 17 నుండి 22 వరకు అగ్ని పరీక్ష. 17 నుండి 22 వరకు అగ్ని పరీక్ష. 23 నుండి 31 అందరూ శిక్షకు పాత్రులు. అందరూ శిక్షకు పాత్రులయ్యారు. దేవుని వాక్యంలో మనము గమనించినప్పుడు 1 నుండి 16 వచనాలలో శిక్షకు కారణములు, శిక్షా విధానం. ప్రాణహాని చేయు పట్టణము యెరూషలేము అని మనము చదువుతూ ఉన్నాం కదా. ప్రాణహాని చేయు పట్టణం. దాని తీర్పు తీర్చునెడల అది చేయు హేయ క్రియలన్నీ దానికి తెలియజేయమంటున్నాడు. దేవుడు ఎప్పుడైనా ఎవరికైనా కారణము చూపించే శిక్షించేవాడు కదండి. దేవుడు ఎప్పుడైనా ఎవరికైనా కారణాన్ని చూపించి శిక్షించేవాడై ఉన్నాడు. ఓ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే, జలప్రళయము రప్పించినప్పుడు దాని కారణము చూపించి రప్పించాడు. జలప్రళయం వచ్చినప్పుడు అండి దాని కారణం చూపించాడు, రప్పించాడు. ఏంటి కారణం? సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది. నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. వారిని భూమితో కూడా నాశనము చేయుదనని చెప్పాడు. చెప్పాడా లేదా? కారణం ఏంటి నాశనం చేయడానికి? సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండింది అని చెప్పాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5, 6 వచనాలలోను, అలాగే 11 నుండి 13 వచనాలలోను చాలా చక్కని ఎగ్జాంపుల్గా దీనిని చూపించవచ్చు. అలాగే ఇక్కడ కారణము చూపించి శిక్ష రప్పిస్తూ ఉన్నాడు. 3 కారణాలలో 2 ముఖ్య కారణాలు చెప్పుచూ ఉన్నాడు. 3 కారణాలు ఉన్నాయి శిక్ష రావడానికి. అందులోనూ ముఖ్యముగా 2 కారణాలు చెప్పుచూ ఉన్నాడు. ఏమన్నాడు? నరహత్య చేయు పట్టణమా అన్నాడు. ఈ పట్టణం నరహత్య చేస్తూ ఉన్న పట్టణం. 3వ వచనం, నరహత్య నీ కాలము వచ్చునట్లు నరహత్య చేయు పట్టణమా అన్నాడు. నరహత్య చేస్తున్న పట్టణంగా ఈ పట్టణాన్ని వర్ణించినట్లుగా చూస్తున్నాం. నిజమే. 9వ అధ్యాయములో 9వ వచనాన్ని కూడా మనము చదువుకుంటే 9:9 ఆయన నాకు ఇలాగు సెలవిచ్చిన, ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించననియు ఆయన మమ్మును కానడనియు ననుకొని దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నారు అన్నాడు. దేశమును హత్యతోనూ, హత్యతో పట్టణము తిరుగుబాటుతో నింపారు. నరహత్య చేయు పట్టణం అనడానికి ఇదొక వచనం. అలాగునని 16వ అధ్యాయం 38వ వచనం, 16:38
జారుణులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి క్రోధముతోను రోషముతోను నీకు రక్తము నియమింతును అన్నాడు. ఇక్కడ హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు, హత్యలు జరిగించే పట్టణం, స్త్రీలు కూడా హత్యలు చేస్తున్నారు అని చెప్పాడు. అంటే నరహత్యలు చేయు పట్టణం అయిపోయింది, నరహత్యలు చేయు పట్టణమైంది యెరూషలేము. ప్రియులారా, 24వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. 24వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, మడ్డిగలకుండా మానకుండా, మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ అన్నాడు. సరే, ఇక్కడ నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నరహంతకులున్న పట్టణం అని సంబోధిస్తున్నాడు కదా. నరహంతకులున్న పట్టణం, ప్రియులారా, నరహంతకులున్న పట్టణం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనాన్ని చదివితే, మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యోధా వారిని పాపములో దింపినది గాక, యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా వలికించెను. చూశారా? ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా వలికించెను అన్నాడు. నరహత్యలు చేసి పట్టణమంత రక్తముతో, అది కూడా ఎవరిని? నిరపరాధుల రక్తమును, అపరాధుల రక్తము కాదు, నిరపరాధుల రక్తమును వలికించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. రాజుల 2వ గ్రంథం 24:4. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయెను అన్నాడు. నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపాడట. అందువల్ల అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయింది. ఎంత ఘోరంగా నరహత్యలు జరిగాయో చూడండి. అందుకే ప్రభు నరహత్య చేయు పట్టణము యెరూషలేము అని చెప్పాడు. అక్కడ రాజులు అలాగే ఉన్నారు, సామాన్యులు అలాగే ఉన్నారు, స్త్రీలు కూడా అలాగే ఉన్నారు, నరహత్యలు చేసేవారుగా ఉన్నారు ఆ పట్టణాలు. ఇర్మియా గ్రంథములో కూడా ఆ మాట చెప్పిన సందర్భం మనం ఎరుగుదు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనం, 2:34. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తం నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది, కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది. నిర్దోషులైన దీనుల ప్రాణరక్తం అన్నాడు. నరహత్యలు చూశారా? ఎవరిని? నిర్దోషులైన దీనులైన వారి ప్రాణరక్తాన్ని వారు వలికించారు. అందువల్ల నరహత్య చేయు పట్టణమా అని పిలవాల్సి వచ్చింది అన్నమాట. అర్థమైందండి? ఇక ముఖ్యమైన 2వ కారణం, విగ్రహారాధన.
విగ్రహారాధన ఈ యెరూషలేములో పెచ్చు పెరిగిపోయిందండి. యెరూషలేములో విగ్రహారాధన పెచ్చు పెరిగిపోయినట్లుగా మనము చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 5 నుండి 12 వచనాలు మనము చదివితే 5 నుండి 12 వచనాలలో వ్రాయబడిన మాట, ఆయన పరిశుద్ధ స్థలమును విడిచి వెళ్ళిపోయేటట్లు అత్యధికమైన హేయ కృత్యములు చేశారు. హేయమైన ప్రాకెడి సకల జంతువులను ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడినట్టు కనబడినని 10వ వచనంలో చూస్తున్నాం. ఇలాగున కొందరు ఒక్కొక్కడు తన చేతితో ధూపార్తిని పట్టుకుని వాటికి వారు విగ్రహ పూజలు చేసినట్లుగా మనము 12వ వచనం వరకు మనం చూస్తున్నాం. కనుక విగ్రహారాధన, 1 నరహత్యలు చేస్తున్నారు, 2 విగ్రహారాధన చేస్తున్నారు. నేడు వీటికి ప్రభు పిల్లలమైన మనం ఎలా ఉండాలండి? దూరంగా ఉండాలి. ఈవేళ నరహత్యలంటే ఎలా చేస్తున్నారు? ఒక మాట చాలండి, మాటతో చంపేస్తున్నారు ఈవేళ. కనుక అలాంటి మాట రాకుండా దయగల మాటలు, కృపాసహితమైన మాటలు మనలో ఉండాలి కదా. దుర్భాష మనకు రాకూడదు, మన నోట బూతులు రాకూడదు, మన నోట సరసూక్తులు రాకూడదు, మన నోట పవిత్రమైన మాటలు, దయగల మాటలు, ప్రేమగల మాటలు, కృపగల మాటలు ఇవి రావాలి. రాకూడనివి వస్తున్నాయి, రావలసినవి రావటం లేదు. కనుక జాగ్రత్త పడాలి. ఈవేళ మాటలతో చంపేసేవారు, మాటలతో హత్యలు చేసేవారు ఉన్నారండి. అలా ఉండకూడదు. ప్రభు పిల్లలమైన మనం ఈ నరహత్యకు గాని, విగ్రహారాధనకు గాని దూరముగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయములో 26వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు ఒక మాట చూడండి. 17వ అధ్యాయం 26వ వచనం, నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది అట్టి వారి యథార్థతను బట్టి మంచి వారిని హతము చేయుటే అన్నాడు. నీతిమంతులను దండించుట న్యాయము కాదు. ఈవేళ నీతిమంతులైన వారిని దండిస్తున్నారు, అది న్యాయము కాదు అని చెప్పాడు. అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హతము చేయుటే. నీతిమంతులను దండిస్తే వారిని హతము చేయుటే అనే మాట చెప్తున్నాడు. కనుక నీతిమంతులను దండించుట హత్య చేసినట్లే అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. యేసు ప్రభువారు కూడా మత్తయి వ్రాసిన సువార్త మొట్టమొదటి ప్రసంగంలో ఆయన ఏం చెప్పారో చూడండి. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ నోటిని. కోపపడు ప్రతివాడు సహోదరుని మీద నిర్నిమిత్తముగా అని వ్రాయబడింది. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగుతాడు అన్నాడు కదా. ఏమండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే
సహోదరుని మీద కోపపడుట, వ్యర్థుడా అని చెప్పుట, ద్రోహి అని చెప్పుట హత్యలాంటి నేరాలే. అందుకే మనం ఏం చెప్పకూడదు? సహోదరుని మీద కోపపడకూడదు. వ్యర్థుడండి, యూజ్లెస్ ఫెలో అని అంటుంటారు. అనొచ్చా? చెప్పండి. ఎంతమందిని అన్నామో కదా. ద్రోహి అని చెప్పొచ్చా? ఏమండి, వీడి కన్నింగ్ ఫెలో అని చెప్పొచ్చా? చెప్పకూడదు. కనుక జాగ్రత్త పడదాం. ఇవి కూడా హత్య లాంటి నేరాలే. అందువల్లే కదా నరకాగ్నికి వెళ్ళేది. విమర్శకు లోనవుతాడు, మహాసభకు లోనగుతాడు, నరకాగ్నికి లోనగుతాడని ఈ 3 వివరాలు చెప్పాడు. కనుక యేసు ప్రభు ఎంతో తేటగా మనము గమనిస్తున్నాం ఆయన మాటలు. కనుక మన మాటలలో జాగ్రత్తగా ఉండాలి అనేది చూస్తున్నాం కదా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండవలెను, నీ మాటలు కొద్దిగా ఉండవలెను అని ఉంటుంది కదా. ఎందుకంటే పైన దేవుడున్నాడు, క్రింద నువ్వు ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఎన్ని ఉండాలండి? కొద్దిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? విస్తారంగా మాట్లాడతాం, విస్తరించి మాట్లాడతాం, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు. తప్పు చేస్తున్నారని అర్థం చేసుకుంటే మంచిది. అందుకే చెప్పాడు, దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము. 8-12 వచనాల్లో చెప్పాడు కదా అక్కడే. నీ హృదయమును అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకు. అనాలోచనగా ఒకరు మాట్లాడేస్తూ ఉంటారు, వాళ్ళ ఇష్టం అన్నట్టు. నా నోరు, నా నాలుక, నా పెదవులు నా ఇష్టం అన్నట్లుగా మాట్లాడొద్దు. కనుక 12లో కారణం చెప్తున్నాడు, నాకు ప్రతిష్ఠితమగు వస్తువులను తృణీకరించుచున్నావు అన్నాడు. నాకు ప్రతిష్ఠితమగు వస్తువులను తృణీకరిస్తున్నావు అని చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథములో మనము గమనించినట్లయితే ఏమన్నాడు? వారు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు, కొండెములు చెప్పి నరహత్య చేయు వారిని నీలో కాపురమున్నారు అన్నాడు. చూడండి దేవుని వాక్యములు. 26వ వచనంలో కూడా చెప్పాడు. ఏమన్నాడు? దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను అని 9వ వచనములోను, 8-9 వచనాలలోను, 26వ వచనంలోను చాలా స్పష్టంగా చెప్పాడు. చూసారా? దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేయుట తృణీకరించుటే. ఎవరైనా గాని దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేశారా? దేవుణ్ణి తృణీకరించుటే. ప్రార్థనా జీవితం, సేవా జీవితం నిర్లక్ష్యము చేయరాదండి. మనం సంఘ సహవాస జీవితం, ప్రార్థనా జీవితం, సేవా జీవితం నిర్లక్ష్యము చేయకూడదు. అలా నిర్లక్ష్యము చేసినట్లయితే దేవుని వాక్యమును తృణీకరించిన వారమవుతాం, దేవుణ్ణి తృణీకరించిన వారమవుతాం. అలాంటి పరిస్థితి లేకుండా జాగ్రత్త పడాలనే విషయాన్ని తేటగా చెప్తూ ఉన్నాడు.
8వ వచనం అదే చెప్పాడు కదా, తృణీకరించుచున్నావు, నా విశ్రాంతి దినములను అపవిత్రపరచుచున్నావు అన్నాడు. అలా మనము ఎన్నటికీ చేయకూడదు. 20వ అధ్యాయం 13వ వచనంలో కూడా చెప్పాడు. 20:13 అయితే అరణ్యమందు ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలనని నేనిచ్చిన విధులను తృణీకరించి ఏం చేశారు? వారు బ్రతకాలని నేనిచ్చిన విధులున్నాయే వాటిని తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారి నిర్మూలము చేయుదుననుకొంటిని అన్నాడు. విశ్రాంతి దినములను అపవిత్రపరిచారు. దేవుని వాక్యాన్ని తృణీకరించి విశ్రాంతి దినములను అపవిత్రపరిచినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, విశ్రాంతి దినములను అపవిత్రపరచుట తగదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యములు మనం ఆలోచన చేసినప్పుడు విశ్రాంతి దినములను దేవుడు నియమించాడు. వారి క్షేమము కోరి వారి మేలు కోరి ఆయన నియమించినట్లుగా చూస్తున్నాం. 20వ అధ్యాయం 12వ వచనంలో అదే చెప్పాడు. యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడునని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికి నీ మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నియమించి తిని. అందుకే ఎప్పుడు దేవుని సన్నిధి మానకూడదు. మానితే దేవునికి దూరం, వస్తే దేవునికి సమీపం. అందుకే ఎప్పుడు ఏ కూడిక మానే ప్రసక్తి ఉండకూడదండి. దేవుని సన్నిధికి దూరం కాకూడదు. ఇవి ఎందుకు ఏర్పాటు చేశాడు? దేవునికి మానవునికి సంబంధం ఉన్నది అని చెప్పడానికి సాదృశ్యంగా ఏర్పాటు చేశాడు. లేకపోతే అవసరం లేదు. ఆయన సన్నిధికి రావాలి, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హాజరు పొందాలి. ఎందుకు పొందాలి? ఎందుకు పొందాలో చెప్పాడు. ఎందుకు పొందాలి అనంటే నాకును మీకును సూచన అని చెప్పాడు కదా. నాకును మీకును సూచన అని చెప్పాడు. కనుక 20వ వచనంలో కూడా చెప్పాడండి. 20వ అధ్యాయం 20వ వచనం, నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును అన్నాడు. ఒక సూచనగా 2 పర్యాయాలు చెప్పాడు కదా. ముందు చదువుకున్న వచనములో చెప్పాడు, 12వ వచనములో 20వ వచనంలో ఆయన చెప్పుటకు గల కారణం ఒక సూచన. మీకు నాకు సంబంధం. చాలామంది అంటారు, ప్రార్థనకి వెళ్తేనేనా, మందిరానికి వెళితేనేనా, ఆదివారం చర్చికి వెళ్తేనేనా దేవుడు లోపల ఉన్నట్టు, లేకపోతే లేడా అని విపరీత బుద్ధితో మాట్లాడతారు. నిజమా కాదా? మేము చర్చికి రాకపోయినా ఆత్మలో దేవుడు ఉన్నాడు అంటుంటారు. ఇప్పుడు చెప్పండి, వాడది రైటా రాంగా? రాంగ్. కనుక తప్పనిసరిగా దేవుని సహవాసానికి ఎందుకు రావాలో చెప్పాడు. అది ఒక సూచనగా నియమించాడు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు అనడానికి ఇది ఒక సూచన అన్నట్లుగా చెప్పాడు. విశ్రాంతి దినము ఇశ్రాయేలీలకు దేవునికి మధ్య నియమించబడినది. విశ్రాంతి దినం అనగా శనివారం. విశ్రాంతి దినం అనగా శనివారం. శనివారము సంఘానికి నియమించినది కాదు. ప్రభు శనివారం సమాధిలో నుండి ఆదివారము లేచాడు. ప్రభు శనివారం సమాధిలోనే ఉండి ఆదివారమున లేచాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. గనుక ఆది సంఘం ఆదివారం ప్రభు సన్నిధిలో చేరి రొట్టె విరిచిరి. రొట్టె విరుచుట యందు ఎడతెగకయుండిరి అని అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. వారు ఆదివారం
ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని చెప్పాడు. ఆదివారం మొదటిది కనుక మొదటి దినమున వారు రొట్టె విరిచారు. ఆ రొట్టె విరుచుటలో వారు ఎడతెగక విరిచిరి అని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో రాయబడింది. అంటే ఆదివారం ఎప్పుడొస్తే అప్పుడు, ఫలానా ఆదివారం అని కాదు. అంటే మొదట ఆదివారము, రెండో ఆదివారం ఇట్లా కాదు. ఫలానా ఆదివారం అని లేదు. ప్రతి ఆదివారం అని బైబిల్లో లేదు. కనుక ఆదివారం ఎప్పుడొస్తే అప్పుడు ఖచ్చితంగా రొట్టె విరిచే కూడిక ఉండాలి. ప్రతి ఆదివారం రొట్టె విరిచిరి. రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండిరి అనగా ఏ ఆదివారము విడిచిన వారు కారు. ఏ ఆదివారము విరిచిన వారు కారు. మరి మీరు ప్రతి ఆదివారం రొట్టె విరిచేవారుగా ఉన్నారా? ఒకవేళ అలాగు లేకపోతే దేవుడిచ్చిన సూచనను మనము నిర్లక్ష్యము చేసిన వారం అవుతాం. ఇక 9వ వచనంలో చెప్పాడు, కొండెములు చెప్పుట కూడా నేరమే అవుతుంది. 22:9 కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు అన్నాడు. కొండెములు చెప్పుట నేరమే అవుతుంది. నీ సహోదరుని మీద ఏదైనా నేరము తెలిసినప్పుడు వెంటనే నమ్మవద్దు. మరేం చేయాలి? వాని కొరకు ప్రార్థన చేయవలెను. రెండవదిగా నేరుగా దర్శించి హెచ్చరించవలెను. ఎందుకంటారా? ప్రేమ దోషములను కప్పును. పేతురు రాసిన మొదటి పత్రిక 4:8లో ఉన్న మాట అదే కదండి. వాని కొరకు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత వెళ్ళి అతన్ని దర్శించి అతన్ని హెచ్చరించి, సహోదరుడా మనం ఇలాంటి పనులు చేయకూడదు, సహోదరి మనం ఈ విధంగా జీవించకూడదు, దేవునికి అనుకూలంగా జీవించాలి అని చెప్పాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు కూడా చదువుకుంటే అక్కడ ఒక మాట మనము గమనిస్తాం. ఒక మాట ఏమనుందంటే, కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయట పెట్టును అని ఉంది. కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. సామెతలు 11:13 కదా. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాస్తాడు. కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయట పెడతాడు. సామెతలు 11:13. ఇదే 9వ వచనంలో ఇంకొక మాట ఉంది. పర్వతముల మీద భోజనము చేయువారు మీ మధ్యనున్నారు. పర్వతముల మీద భోజనము చేయువారు మీ మధ్య ఉన్నారు. ఇది కూడా విగ్రహర్పితమైన భోజన సంబంధం, విగ్రహర్పిత సంబంధమైనది. పర్వతాలకు వెళ్ళి అక్కడ విందులు వినోదాలు చేస్తూ ఉంటారు. ఇది అన్యాచారం. అన్యాచారం. దేవుని పిల్లలు అలా ఉండకూడదు. అన్యాచారాలు ఆచరించకూడదు అని ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా 10:2 పాత నిబంధనలో, కృత నిబంధనలో రోమా 12:2 ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. 9వ వచనంలోనే మరొక మాట ఉన్నది. ఏమనున్నది? మీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి అన్నాడు. మీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. దేవుని పిల్లలకు ఏముండకూడదండి? కామాభిలాషలు ఉండకూడదు. దేవుని పిల్లలకు కామాభిలాషలు ఉండకూడదు. వాటిని చంపుకొనవలెను అన్నాడు.
వాటిని ఏం చేయాలి? ఒకవేళ ఉంటే చంపుకోవాలి. కొలసై పత్రిక 3:5 ప్రకారంగా చంపాలి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:4 ప్రకారంగా మానుకోవాలి, విడిచిపెట్టాలి. కామాభిలాషలు ఉండకూడదండి. ప్రియులారా, జాగ్రత్త పడండి. ఈవేళ రాజ్యాలు కూలిపోతున్నాయి, ప్రాణాలు రాలిపోతున్నాయి. దేనివల్ల? తెలుసు మీకు, నేను చెప్పక్కర్లేదు. అవునా కాదా? మానవులు క్షణికమైన సుఖం కోసం ఆలోచన చేసి జీవితాలనే నాశనం చేసుకుంటున్నారండి. ప్రియులారా, ఈరోజు ఇంకా ఏదో ఆనందాన్ని పొందాలని రకరకాల మత్తు పదార్థాలను సేవించి కూడా వారి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. చివరికి జైలు ఊసలు లెక్కబెట్టే పరిస్థితులకు వచ్చారు. ఇటీవల దుమారం రేపిన సంగతి మీకు తెలుసు కదా. నేను చెప్పక్కర్లేదు, ఎక్కడ చూసిన న్యూస్లో అదే. ప్రియులారా, మనుషుని యొక్క ఆలోచనలు, కోరికలు కళ్ళెం లేకుండా పోతున్నాయండి. కళ్ళాలు వేయలేకపోతున్నారు. దేవుని పిల్లలారా, జాగ్రత్త పడాలి. సమాజం ఎటుపోతుందో మనకు అర్థమవుతుంది. కనుక వాటి వైపు మనం వెళ్లకుండా మనము చంపాలి అని చెప్పాడు. చంపండి అపవిత్రమైన కార్యాలు, చంపాలి, విసర్జించాలి అని చెప్పిన వచనాలు చాలానే ఉన్నాయి. కనుక తుచ్చమైన అక్రమ కార్యాలు అసలు చేయకూడదు. 10-11 వచనాల్లో ఒకడు తన పొరుగువానికి, ఇవన్నీ తుచ్చమైన అపవిత్రమైన కార్యాలు. ఇక నేను చదవలేనులేండి. 10-11 వచనాలు తుచ్చమైన కార్యాలు అక్కడ ఉన్నాయి. వాటికి దూరంగా ఉండాలి, అవి చేయకూడదు అని చెప్పాడు. ఎంత ఘోరంగా అండి! తుచ్చమైన కార్యాలు 10-11 వచనాలు. వరుస వాయువులు లేకుండా ప్రవర్తిస్తున్నారు, అవి వాటికి దూరంగా ఉండాలి అని చెప్పాడు. లేవియాకాండంలో కూడా చెప్పాడు. 18వ అధ్యాయం లేవియాకాండం రాసుకుని తర్వాత చదవండి. 18వ అధ్యాయం 7-8 వచనాలు, అలాగే 15-19 వచనాలు. లేవియాకాండం 18వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 15వ వచనం, 19వ వచనం. వీటన్నిటికంటే ముఖ్యముగా వారు దేవుని మరచిరి అన్నాడు యెహెజ్కేలు గ్రంథం 22:12లో. నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొను వారు నీలో ఉన్నారు అన్నాడు. నన్ను మరచిపోయి, నన్ను మరచిరి. ఎవరిని మరచిపోయారండి? దేవుణ్ణే మరచిపోయినట్లుగా చూస్తున్నా. ఎంత విచారకరం! దేవుణ్ణి మరచిపోయారటండి. దేవుణ్ణి మరచిపోతే వచ్చే నష్టం ఏంటో చెప్పి నేను ముగిస్తా. దేవుణ్ణి మరచిపోతే దేవుడు ఏం చేస్తాడో కొన్ని మాటలు మనము ఆలోచన చేయడం మంచిదే. ఎవరైనా దేవుణ్ణి మరచితే ఏం జరుగుద్ది? దేవుణ్ణి మరచిపోతే ఏం జరుగుద్దండి? బైబిల్ ఏం చెప్తుంది? దేవుణ్ణి మరచితే బిడ్డలు మర్చిపోతారు.
దేవుణ్ణి మరచువారలారా, దేవుణ్ణి మరచువారలారా ఏం జరుగుద్ది? దైవ గ్రంథంలో చెప్పాడు. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 22, 50వ కీర్తన 22. దేవుని మరచువారలారా దీని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును అన్నాడు. తప్పించువాడెవడును లేకపోవును అన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా దేవుణ్ణి మరచిపోయినట్లయితే నేను మిమ్ము చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. ప్రియులారా, దేవుణ్ణి మరచిపోయేవారు వారి స్థితి ఏమవుద్దో చెప్పాడు కదా. మరలా చెప్పమంటారా? దేవుణ్ణి మరచిపోయే వారిని దేవుడు ఏం చేస్తాడు? చీల్చివేయుదును అని చాలా తేటగా చెప్పాడు. దేవుణ్ణి మరచిపోయే వారి సంగతి ఇంకొక మాట చెప్పనా? కీర్తన 9వ కీర్తన 17వ చరణం. 9వ కీర్తన 17లో దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు అన్నాడు. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళానికి దిగిపోతారు అని చెప్పాడు. అందుకే ఏ క్షణమైనా దేవునిని మరచిపోకూడదు. మరచిపోతే దేవుడు వారిని చీల్చివేస్తాడు, వారు పాతాళానికి దిగిపోతారు అని చెప్పాడు. అందుకే ఆ రోజుల్లో, అయ్యా నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను అని ఎంతోమంది దేవునితో వాగ్దానం చేసినటువంటి వారు ఉన్నారు. దేవుణ్ణి ఎప్పుడు మరచిపోకుండా ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు మరచిపోవడం. అర్థమవుతుందండి? మనము దేవుణ్ణి ఏ క్షణమైనా మర్చిపోకూడదు. మనము అప్పుడప్పుడు మర్చిపోయి మన సొంత పనుల్లో నిమగ్నం అవుతూ ఉంటాం కదా. దయచేసి దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుణ్ణి మర్చిపోతే ఎంత ప్రమాదం ఉన్నదో అర్థమైందా? ఓ భక్తుడు ఇలా పాడుకున్నాడండి. చిన్న మాట. ఒక్క క్షణమైన నిన్ను వీడినా, అంటే మరచినా, నేనేమవుదునో తెలియదేసయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా, నేనేమవుదునో తెలియదేసయ్యా. ఈ క్షణము వరకిల కాపాడినా నీ ప్రేమ, నీ కరుణ, నీ జాలికై. ఈ క్షణము వరకిల కాపాడినా నీ ప్రేమ, నీ కరుణ, నీ జాలికై నిన్ను స్తుతించుచు కొనియాడుచు, నిన్ను స్తుతించుచు కొనియాడుచు నేనిల బ్రతుకు చున్నానయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదును తెలియదేసయ్యా. అపవాది శోధనలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఆపదలు, ఎన్నో విపత్తులు, ఎన్నో ప్రాణాపాయాలు ఎన్నో వచ్చినా నీ చేయి నన్ను విడువలేదు, నన్ను మరువలేదు. గనుక నేనును నిన్ను మరువనయ్యా. నిన్ను మరచినా, నిన్ను వీడినా నేనేమవుతానో నాకు తెలియదు. ఇదిగో మర్చిపోతే ఏం జరుగుద్దో వచనాల్లో చెప్పాడు కదా. పాటలు రాసుకున్నాళ్లే కానీ అర్థమవుతుందిగా. ఆయన్ని మర్చిపోతే
ఆయన చీల్చివేస్తాడు. తప్పించేవాడెవడు ఉండడు. ఆయన్ని మర్చిపోతే పాతాళానికి దిగిపోతారు అని చెప్పాడు. అందుకే మనము ఎప్పుడైనా ఎవరిని మర్చిపోకూడదు? దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుణ్ణి నిత్యము జ్ఞాపకంలోనే పెట్టుకోవాలి. కానీ యెరూషలేములో ఉన్న ప్రజలు అలాగు చేయని కారణము చేత, మనం విన్నాంగా, అలాగు చేయని కారణము చేత వారి మీదికి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. వారి మీదికి శిక్ష వస్తుంది. మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, శిక్షకు కారణములు మనం విన్నాం. శిక్ష విధానం కొద్దిగా మనం విన్నాం. మిగిలిన సంగతులు తర్వాత విందాం. నిజమే, ఏ ఒక్కరి జీవితమైన దేవునికి విరోధంగా, ఆయాసంగా, హేయంగా బ్రతికితే వ్యక్తులు కాదు, కుటుంబాలు కాదు, పట్టణాలు పట్టణాలే, దేశాలు దేశాలే ఎంత నష్టపోయాయో లేఖనాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. కనుక దేవుణ్ణి ఏ దేశము మర్చిపోకూడదు, ఏ రాష్ట్రము మర్చిపోకూడదు, ఏ కుటుంబము మర్చిపోకూడదు, ఏ వ్యక్తి మర్చిపోకూడదు. అలాగున జాగ్రత్త పడి ఆయనను నిత్యము జ్ఞాపకములో ఉంచుకొని ఆయనకు మహిమ చేద్దాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రములు. మాతో ఎంతో తేటగా మాట్లాడారు. యెరూషలేము నరహత్యతోనూ, యెరూషలేము విగ్రహారాధనతోనూ నిండిపోయిన పట్టణంగా మేము చూచాం. అయ్యో, దానిని బట్టి శిక్ష అనేది ఆ పట్టణం మీదికి వస్తుందని మేము విన్నాం. నిజమే మా ప్రభువా, పాపాన్ని బట్టి ప్రతి వ్యక్తికి శిక్ష ఉన్నమాట వాస్తవం. దాని నుండి తప్పించడానికి ఇంకా అవకాశం ఇచ్చారు. అది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆత్మరక్షణ, నిత్య జీవం పొందగలుగునట్లు సిద్ధపరచమని, కనికరము చూపుతారని, తోడయుండి కాపాడతారని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి ఎప్పుడూ మరచిపోకుండా దేవుణ్ణి నిత్యము జ్ఞాపకంలో పెట్టుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను.